మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టం. పాండవులు ధర్మరాజు నేతృత్వంలో పోరాడుతుంటే కౌరవులకు భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహారథులు సైన్యాధిపతులుగా ఉన్నారు. యుద్ధంలో అర్జునుడు అజేయుడిగా పేరుగాంచిన 13వ రోజు అతను ఓడిపోయాడు. ఆ ఓటమి అతని వ్యక్తిగత పరాక్రమం లోపం వల్ల కాదు, వ్యూహాత్మకంగా జరిగిన కుట్ర వల్ల. 1. చక్రవ్యూహం. ద్రోణాచార్యుల వ్యూహం. యుద్ధం 13వ రోజు. ద్రోణాచార్యులు చక్రవ్యూహం అనే అత్యంత క్లిష్టమైన సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యూహాన్ని ఛేదించడానికి చడానికి ప్రవేశం తెలిసిన వారు కొద్దిమందే. అందులో అర్జునుడు, శ్రీకృష్ణుడు, అభిమన్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు మాత్రమే ఉన్నారు. కాని వ్యూహం నుండి బయటికి రావడం తెలిసిన వారు అర్జునుడు, శ్రీకృష్ణుడు మాత్రమే. ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించి అర్జునుణ్ణి యుద్ధభూమి నుండి దూరంగా తరలించేందుకు సంస్థాపనాపరులైన క్షత్రియ సైనికులను ఏర్పాటు చేశాడు. 2. సంశప్తకుల వ్యూహం. అర్జునుణ్ణి విడదీయడం యుద్ధానికి ముందే దుర్యోధనుడు ద్రోణుని ఆజ్ఞతో సంశప్తకులు అనే యోధుల బృందాన్ని సృష్టించాడు. వీరు త్రిగర్త దేశపు సైనికులు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అర్జునుడితో మాత్రమే యుద్ధం చేసి అతన్ని చంపాలనే ప్రతిజ్ఞ చేసినవారు. వీరి సంఖ్య దాదాపు 30,000 మంది రధికులు. 13వ రోజు ఉదయం ఈ సంశప్తకులు అర్జునుడిని యుద్ధభూమి నుండి దక్షిణ దిక్కుకు ఆకర్షించారు. అర్జునుడు ధర్మానుసారం యుద్ధానికి సిద్ధంగా వారిని ఎదుర్కొన్నాడు. ఇది ద్రోణుని ప్రణాళికలో భాగం. అర్జునుడు ప్రధాన రంగంలో లేని సమయంలో చక్రవ్యూహంలో ప్రవేశించి పాండవ సైన్యాన్ని నాశనం చేయటం. అర్జునుడు దూరంగా ఉండడంతో పాండవ సేనకు చక్రవ్యూహాన్ని ఛేదించేవారు లేకుండా పోయారు. అప్పుడు అభిమన్యుడు, అర్జునుని కుమారుడు, సుభద్రాపుత్రుడు ముందుకు వచ్చాడు. అతనికి చక్రవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియదు. ఎందుకంటే అతను గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహ భేదన విధానం చెప్పగా సుభద్ర నిద్రపోయింది. అప్పటికి ప్రవేశ విధానం మాత్రమే చెప్పబడింది. యుద్ధంలో అభిమన్యుడు ధైర్యంగా చక్రవ్యూహంలో ప్రవేశించి కౌరవ సేనలో భీకర విధ్వంసం సృష్టించాడు. కాని అతని వెంట వెళ్లిన ఇతర పాండవ యోధులు భీముడు, ధర్మరాజు, నకుల, సహదేవులు వ్యూహద్వారం మూసుకోవడంతో లోపలికి ప్రవేశించలేకపోయారు. 4. అభిమన్యుని హత్య. అర్జునుని ఓటమి యొక్క నిజమైన బాధ చక్రవ్యూహం మధ్యలో ఒంటరిగా చిక్కుకున్న అభిమన్యుడు కౌరవ మహారథులతో ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు, దుశ్శాసనుడు మొదలైన వారితో ఏక సమయంలో పోరాడవలసి వచ్చింది. ధర్మ విరుద్ధంగా వారంతా కలిసి ఒక్క బాలునిపై దాడి చేశారు. అంతటి వీరుడైన అభిమన్యుడు అస్త్రాలైపోయి, రథం విరిగి, ధనుస్సు లేక గదతో చివరి వరకు పోరాడి దుశ్శాసనుని కుమారుడు దుర్జయుని చేతిలో మరణించాడు. ఈ ఘట్టం అర్జునుడి యుద్ధంలో ఓడిపోయినట్లుగా చెప్పబడుతుంది. ఎందుకంటే అతను సంశప్తకుల వల్ల ప్రధాన యుద్ధరంగం నుండి దూరంగా ఉంచబడ్డాడు. తన అభావంలో తన పుత్రుడు అక్రమంగా హత్య చేయబడ్డాడు. అతని అనుపస్థితికి కారణంగా పాండవ సైన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. 6. ఓటమికి కారణాలు. సారాంశం. కారణం వివరణ. సంశప్తకుల వ్యూహం. అర్జునుణ్ణి యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లడానికి ద్రోణుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక సైన్యం చక్రవ్యూహంలో ప్రవేశం మాత్రమే తెలిసిన అభిమన్యుడు అర్జునుడు లేని సమయంలో అభిమన్యుడు వ్యూహంలోకి వెళ్లి చిక్కుకున్నాడు. కౌరవ మహారథుల కుట్ర. ఏకకాలంలో బహురథులు కలిసి ఒంటరి బాలునిపై దాడి చేశారు. అర్జునుని అనుపస్థితి, అతను ప్రధాన రంగంలో లేకపోవటం వల్ల పాండవ సైన్యం నాయకత్వం కోల్పోయింది.